యాకోబుని మనం చూసినట్లయితే యాకోబు మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, మామని మోసం చేశాడు, మోసం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే పట్టుదలతో ప్రార్థన చేసే ఒక ప్రత్యేకత యాకోబు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే పెనావేలు దగ్గర ప్రార్థిస్తుంటున్నప్పుడు, అయ్యా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడవనన్నాడు. దేవుడు తొంటి గూడిని విరగ్గొట్టినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను విడిచిపెట్టను. దేవుడు అంటాడు, అయ్యా తెల్లవారిపోతుంది నేను వెళ్ళాలంటున్నప్పుడు మళ్ళీ యాకోబు చెప్తున్నాడు, నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ప్రియులరా, మోసగాడైనప్పటికీ కూడా యాకోబు ఆత్మీయ జీవితంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, యాకోబు ప్రార్థనలో ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన పట్టుదలతో ప్రార్థన చేస్తున్న. అవును ప్రియులారా, కేవలం మన అన్నదమ్ములకి, రక్త సంబంధులకి, తన సొంతింటి కుటుంబానికి మాత్రమే కాదు, కానీ ఐగుప్తు దేశమంతటా ప్రజలు ఆహారం లేక నశించిపోకుండా రక్షించబడటానికి యోసేపు జీవితంలో వాటన్నిటిని కూడా దేవుడు అనుమతించాడు ప్రియులారా. అందుకే యోసేపు చెప్తున్నాడు, ఇదంతా దేవుడు మేలుకే చేశాడు అని చెప్తున్నాడు. అవును ప్రియబిడ్డ, ఈ రోజు నీ జీవితంలో నువ్వు కష్టాలు ఎదుర్కొంటున్నావేమో. ఎన్ని సంవత్సరాలండి? దాదాపు 13 సంవత్సరాలు, 17 నుంచి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన అధికారిగా మారాడు. 13 సంవత్సరాలు శిక్షణ అనుభవించాడు. 13 సంవత్సరాల శ్రమ తర్వాత యోసేపు దేవుడు ప్రణాళికలో నిలబడగలిగాడు. దేవుని ప్రణాళిక యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డది. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు రోజులు లెక్కిస్తున్నావేమో, సంవత్సరాలు లెక్కిస్తున్నావేమో, నీ కష్టాలు లెక్కిస్తున్నావేమో, కన్నీళ్లు లెక్కిస్తున్నావేమో, ఎన్ని రోజులు దేవుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడా అనుకుంటున్నావేమో. కానీ నీవు ఆయనని ప్రేమించినట్లయితే ప్రతి కీడుని దేవుడు మేలుగా మార్చివేస్తాడు. సమస్తము నీ మంచి కొరకై, నీ ఎదుగుదల కొరకై దేవుడు సమకూర్చి అని నడిపిస్తూ ఉన్నాడు.